ఆ తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజరు, అల్లు అర్జున్ పుష్ప సంబంధించిన సినిమాల్లో ఏది హిట్ ఏది ఫట్ అనేది. ఇక ఈనాడు విషయానికి వస్తే టికెట్ల ధరల పెంపును పునఃసమీక్షించండి, ప్రజారోగ్యం భద్రతా ఏర్పాట్లు చేసేదాకా అదనపు షోలకు అనుమతించొద్దు. గేమ్ చేంజర్ పైన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడం లేదంటూ అదనపు షోలు ప్రదర్శనలకు ప్రభుత్వం అంగీకరించడాన్ని శుక్రవారం హైకోర్టు తప్పుపట్టింది. భవిష్యత్తులో ప్రజారోగ్యం భద్రతకు సంబంధించిన విషయాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు జరిగేలా చూసేంత వరకు వేకువజామున షోలకు అనుమతించరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గేమ్ చేంజర్ సినిమాకు టికెట్ల ధర పెంపుపై జారీ చేసిన ఉత్తర్వులను 24 గంటల్లో పునఃసమీక్షించాలని ఆదేశించింది. ఈ సినిమా అదనపు షోలతో పాటుగా టికెట్ ధరలను పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక్కడ దీని ఏమంటున్నారంటే హైకోర్టుతో ఒక సినిమా ఇండస్ట్రీకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఏమని? వేకువజామున షోలకి అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు బందీగా తెల్లవారుజామున అర్ధరాత్రి అందరూ వండుకున్నాక ఈ షోలు నిర్వహిస్తామని చెప్పి అడ్డగోలుగా జనాన్ని సమీకరించి తొక్కిసాట జరిగినట్టుగా చేసి తొక్కిసాట్లో మహిళలు మరణించి పిల్లలు ఆసుపత్రి పాలైనా కూడా సిగ్గొస్తలేదు ఇంకా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి. ఎందుకంటున్నా ఈ మాట అంటే మీ బెనిఫిట్ షో లేకపోతే ఏమొరిగిందే నాకు అర్థం కాదు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా లేకపోతే ప్రజలకు ఆదాయం వస్తుందా? మీకే ఆదాయం వచ్చేది, ప్రజలకు ఉపయోగపడేది ఏమున్నది. కానీ ప్రజలు చనిపోతే మాత్రం మాకు సంబంధం లేదట వీళ్ళకి. వీటిపై గురువారం విచారించిన జస్టిస్ బి విజయసేన్ రెడ్డి శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. బెనిఫిట్ షోలకు అనుమతించబోమన్న ప్రభుత్వం పరోక్షంగా అనుమతి ఇచ్చింది. తెల్లవారుజామున అదనపు ప్రదర్శనలకు ఒప్పుకోందంటే వాటిని బెనిఫిట్ షోలుగానే పరిగణించాల్సి ఉంటుంది. రాత్రి నిద్రించాల్సిన సమయంలో సినిమాలేంటి? అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత మీ పిల్లలు రోడ్లపై ఇలాగే తిరగనిస్తారా? 16 ఏళ్ళు నిండినటువంటి వారికి అర్ధరాత్రి సినిమాలకు పబ్బులకు అనుమతించరాదని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. ఇలాగే నిబంధనలు ఉల్లంఘిస్తే రాత్రి 11 గంటలు దాటిన తర్వాత సినిమా థియేటర్లు పబ్బులు మూసివేతకు ఆదేశాలు ఇస్తామని ప్రభుత్వం న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి హెచ్చరించారు. అంతకుముందు పిటిషనర్ తరపున న్యాయవాది వాదన వినిపిస్తూ నిబంధనల ప్రకారం రోజుకు 4 ప్రదర్శనలకే అనుమతించాల్సి ఉందన్నారు. సంధ్యా థియేటర్లో సంఘటన తర్వాత ఇకపై బెనిఫిట్ షోలు ఉండవంటూ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించిందని, అయితే తెల్లవారుజామున ఉదయం 4 గంటల నుంచి ఏకంగా 6 షోలకు అనుమతించిందని అన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సినిమా ఇప్పటికే విడుదలైనందున అదనపు షోలపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమన్నారు. న్యాయవాది స్పందిస్తూ టికెట్ ధరలను ఈ నెల 16 నుంచి 19 తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ న్యాయవాది తన వాదన వినిపిస్తూ మల్టీప్లెక్స్లు సింగిల్ విండో థియేటర్లకు 5 షోల వరకు అనుమతించిందన్నారు. గేమ్ చేంజర్ సినిమాను భారీ పెట్టుబడితో నిర్మించినందున నిర్మాత విజ్ఞప్తి మేరకి మల్టీప్లెక్స్లో ₹150, థియేటర్లో ₹100 వరకు పెంచుకోవడానికి మాత్రమే అనుమతించినట్టుగా తెలిపారు. ఇరుపక్షాల వాదనల మీద న్యాయమూర్తి టికెట్ ధరలను పెంచుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను 24 గంటల్లో పునఃసమీక్షించాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. సో మొత్తం ఇది ఏమైనా కూడా ఇకపైన ఎక్కువ తక్కువ చేస్తే 11 గంటలకే లిమిట్ చేయాల్సి వస్తుంది సినిమా థియేటర్లు అని చెప్తున్నారు ఆయన. అంటే దీన్ని బట్టి చూస్తే సెకండ్ షో కూడా ఉండదు. ఇక 11 గంటలకే థియేటర్ క్లోజ్ చేయాలంటే సెకండ్ షో కూడా ఉండదు. అందుకే అత్యుత్సాహం ప్రదర్శించకుండా గైడ్ లైన్స్ని పాటించాలని చెప్పి చాలా క్లియర్గా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా చురకలంటించింది.